తెలుగుదేశం ఒక పక్క, జనసేన ఒక పక్క, మళ్ళీ కొత్తగా ఏమీ లేని కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు షర్మిలమ్మ గారికి ఎవరైనా చెప్పినా, లేకపోతే ఎవరైనా అబద్ధాలు ప్రచారం చేసినా ఈరోజు నోటికి ఏది వస్తాయి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అబద్ధాలు ప్రచారం చేసే విధంగా ఈరోజు షర్మిలమ్మ తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తుంది. చాలా బాధాకరంగా ఉంది. ఏ రోజుకైనా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం నాకు శేషు గారు చెప్పిన విధంగా సొంత మావయ్యకి సొంత తమ్ముని గారు మోసం చేసిన చరిత్ర ఈరోజు చంద్రబాబు నాయుడు. కుటుంబ సభ్యుల్ని, సొంత బామ్మర్ది హరికృష్ణ గారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎవరైతే తన సొంత కాళ్ళ మీద నిలబడి ఈరోజు యాక్టింగ్ పరంగా వాళ్ళ తాత వారసత్వం ముందుకు తీసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్కి మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. ఇంతమందికి వీళ్ళే కాదు, ఎవరైతే నమ్మి తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ ఒక అభివృద్ధి కోసం కష్టపడ్డారో వాళ్ళ దగ్గర నిలువున మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు రాజకీయం కోసం, తన పదవి కోసం సొంత మనుషుల్ని, సొంతంగా తనకు సపోర్ట్ చేసిన వాళ్ళని పక్కన పెట్టారు. ఈరోజు అలాంటి వ్యక్తి దగ్గరికి, అలాంటి వ్యక్తి ఏది మాట్లాడమంటే అది షర్మిలమ్మ మాట్లాడటం చాలా బాధాకరం. వైఎస్ఆర్ అభిమానులు అందరూ గారా ఈరోజు బాధపడుతున్నారు. ఒక ఎర్ర బుక్ పట్టుకుంటారు, ఎర్ర బుక్ పట్టుకుని ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఆయనకే అర్థం కాదు. అన్నీ గారు అబద్ధాలు. ఒకళ్ళేమో పక్కనే ఎత్తుగా ఉన్న వ్యక్తిని హోంమంత్రి చేయమంటాం. ఇదే ఏం జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తాం. ఒక్కసారి పాదయాత్ర సగంలో ఆపేశారు. పాదయాత్ర సగంలో ఆపేసి మళ్ళీ మీటింగ్లు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు చుట్టుపక్కల పిల్లలందరూ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్కూల్ డ్రెస్సులు వేసుకుంటే చూడలేకపోవటం, ఏదన్నా మహిళలు కలిస్తే అమ్మ అంతా బాగుంది, మేము శుభ్రంగా ఉన్నాం, మీ నాన్న ప్రభుత్వం కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు చేయూత, అమ్మఒడి, ఈరోజు పెన్షన్ ఇంటికి వస్తుందని చెప్పిన ప్రతి ఒక్క మహిళలు చెప్తుంటూ చెవులన్నీ గారు వినలేక పాదయాత్ర సగంలో ఆపేసి ఈరోజు ఏదో మీటింగ్లు పెట్టుకుంటే కాలం గడుపుతున్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత రెచ్చగొట్టే విధంగా చేసినా ఈ రాష్ట్రంలో ప్రజానికం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఉందని చెప్తూ సెలవు.